Introducing the ultimate remedies. For all your woes. We understand that finding the perfect solution can be overwhelming. రెమెడీలు పనిచేయాలంటే తప్పనిసరిగా పాటించాల్సినటువంటి నియమాలు. నిత్య పూజలు చేసేవారు వాటిని ఆపవద్దు. రెమెడీలు జరిగే దీక్షాకాలంలో పరస్త్రీల సమ్ముఖంకు వెళ్ళొద్దు. నెగిటివ్ మాటలు మాట్లాడొద్దు. ఉదాహరణకు గ్లాసులో సగానికి నీరుందని చెప్పండి, అంతేగాని గ్లాసులో సగానికి నీరు లేదు అని అనవద్దు. మధ్య మాంసాదులను విసర్జించాలి. కనీసం దీక్షాకాలంలోనైనా సరే వాటిని తినకుండా ఆపాలి. ఇంటి గోడలకు తాపీ మేస్త్రీలు కన్నాలను వదిలేస్తూ ఉంటారు. అవి తప్పనిసరిగా పూడ్పించాలి. పడుకునే ముందు ఇంట్లో పశువులు కానీ పక్షులు కానీ ఉంటే వాటికి ఆహారం వేయాలి. అద్దం విరిగినది కానీ, నిత్యం మీరు భోజనం చేసే ప్లేటు కానీ పాడైనట్లయితే దానిని ఇంట్లో ఉంచకూడదు. బయటకు వెళ్ళినప్పుడు మూత్ర విసర్జన చేయవలసి వస్తే సూర్యునికి అభిముఖంగా నిల్చొని మూత్ర విసర్జన చేయరాదు. పెద్దల ఆశీర్వచనం తీసుకుంటూ ఉండాలి. తల్లిదండ్రుల ఆశీర్వాదం కూడా తీసుకోవాలి. ఇంట్లో రుణధ్రువ శక్తి సెటిల్ కాకుండా ఉండడానికి మంగళకరమైన శబ్దం రోజు వినపడాలి. అంటే ఉదయాన్నే సన్నాయి మేళం వచ్చేటట్లుగా సెల్ ఫోన్లో మనము ఆ మేళాన్ని ప్లే చేస్తూ ఉండాలి. లేదా గణపతి తాళం అనేటటువంటి పాటను ఉదయాన్నే ప్లే చేస్తూ ఉండాలి. పగటిపూట సంభోగం చేయరాదు. లక్షణ నైరుతి దోషాలున్న ఇంటిలో నివసించవద్దు. మీ ఇంట్లో 16 కానీ అంతకు మించిన వయసు ఉన్న ఆడపిల్లలు ఉంటే వారిని ప్రేమాదరణలతో చూడండి. వారి మనసుకు కష్టం కలిగించే పనులు చేయవద్దు. సూర్యోదయం వేళలో సింహద్వారం మూసి ఉండకూడదు, తెరచి ఉంచాలి. అదే సమయంలో వెనుక తలుపు మూసి ఉండాలి. ఇది సూర్యోదయాత్ ఒక గడియ కాలం అనగా 24 నిమిషాలు పాటించాలి. ఋతుధర్మము నడిచే స్త్రీలు ఇంట్లో బ్రహ్మస్థానం వైపు వెళ్లకుండా జాగ్రత్త పడాలి. పనులేవి చేసినా నెగిటివ్గా చేయవద్దు. ఉదాహరణకు కుడి చేత్తో అందించాల్సిన వస్తువుల్ని ఎడమ చేత్తో ఇవ్వడం, ఎడం చేత్తో వడ్డించుకొని తినడం, ఇలాంటి పనులు చేయకూడదు. ఎవరైనా మనకి అన్నం వడ్డించాలి, స్వయంగా వడ్డించుకోవద్దు. చాలామంది ఇళ్లల్లో భార్యో తల్లో వడ్డించకుండానే ఎడమ చేత్తో అన్ని పదార్థాలు తామే వడ్డించుకొని తింటారు. అసలు వడ్డన అనేదే ఈ తప్పును చేయకుండా ఉండేందుకు కల్పించబడింది. కాబట్టి ఎడమ చేత్తో మీ అంతట మీరు వడ్డించుకోవద్దు. ముఖ్యంగా ఈ పని పురుషులు చేయకూడదు. మరి వడ్డించేవాళ్ళు ఎవరూ లేరు ఎలా అనుకున్నప్పుడు కావలసిన ఆహార పదార్థాలన్నీ ముందుగానే సరిపోయినంతగా మీరే కంచంలో ముందుగానే వడ్డించుకొని భోజనం ప్రారంభించుకోండి. స్త్రీ పురుషులు ఇరువురు వారి వారి శారీరక, సహజ, ధన, రుణ ధ్రువధర్మాలను కలిగి ఉంటారు. మగవారి కుడివైపు ధన ధ్రువం ఉంటుంది, ఎడంవైపు రుణ ధ్రువ ధర్మం ఉంటుంది. ఈ ధర్మం స్త్రీలలో రివర్స్గా ఉంటుంది. అయస్కాంత సిద్ధాంతం ఏమిటో తెలుసు కదా. ఏక ధర్మ ధ్రువాలు వికర్షించుకుంటాయి, వ్యతిరేక ధర్మ ధ్రువాలు ఆకర్షించుకుంటాయి. ఈ కారణం వలన స్త్రీలు వారి ఎడమ చేతితో పురుషులకు వడ్డించకూడదు. పూర్వం ఈ విషయంలో చాలా జాగ్రత్త వహించేవారు. దీని వెనుక సైన్స్ తెలియక ఈ అలవాటు నేటి రోజుల్లో నిరాదరించబడుతుంది. పూల మొక్కలు ఇంట్లో ఉంటే వాటి పుష్పాలను సూర్యాస్తమయం తర్వాత తుంచకండి. ఈ జాగ్రత్తలన్నీ నెగిటివ్ ఎనర్జీ అనగా రుణశక్తి రెమెడీలకు అడ్డు తగలకుండా ఉండడానికి పాటించాలి.